గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 రిలీజ్ అయింది ఆ రిపోర్టు. ఇది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది ఏంటంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీకి ర్యాంక్స్ ఇస్తుంది. ఈ ర్యాంక్స్ 60 ప్రాతిపదికలు తీసుకుంటుంది అనమాట. దేర్ ఆర్ 60 ఇండికేటర్స్ ఆర్ దేర్ అనమాట. ఈ 60 ఇండికేటర్స్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి అవి క్రోడీకరించి చాలా జాగ్రత్తగా అసెస్ చేసి ఈ ఫైర్ పవర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో టాప్ 10 పొజిషన్లో తీసుకొస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో ఇండియా వచ్చింది. అంటే 4th ప్లేస్ వచ్చింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో. అంతకుముందు కూడా 4th ప్లేస్ ఉన్న ఇప్పుడు ఫైర్ పవర్ ఇండెక్స్ని ర్యాంకింగ్ కూడా పెంచుకుందండి. ర్యాంకింగ్ కూడా 25-27% పెరిగిపోయిందనమాట. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఒక అద్భుతం అనమాట. ఈ ఇండెక్స్ అంటే చైనాకి, రష్యాకి, అమెరికాకి మనకి మధ్యలో చాలా అంతరం ఉండేది, అది తగ్గిపోతుంది. ఎందుకంటే మోడర్నైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు భారత్ 4వ ప్లేస్లో ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో. పాకిస్తాన్ 14వ ప్లేస్లో ఉందండి. టర్కీ 10th ప్లేస్లో ఉంది. ఇక ఈ మధ్యలో సౌత్ కొరియా, జపాను, ఈ దేశాలు, ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ ఇవి వస్తాయి అనమాట. అంటే పాకిస్తాన్ 14వ స్థానంలో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఉంది, చాలా దూరంలో ఉంది. కానీ చైనా మనకంటే ఒక ప్లేస్లో 3rd పొజిషన్లో ఉంది. ఎందుకు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంత ఇంపార్టెంట్ అంటే వీళ్ళు తీసుకునే 60 ప్రాతిపదికలు, 60 ఇండిసెస్ ఏంటంటే ముఖ్యంగా జోగ్రఫీ, మ్యాన్ పవరు, ఇది ఆర్మీయే కాదండి, ఆర్మీకి అవసరమైతే ఇంకా వెళ్ళేవాళ్ళు మనకు 145 క్రోర్ పాపులేషన్ ఉంది. తర్వాత ఇండస్ట్రియల్, లాజిస్టిక్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ వింగులు ఎలా ఉన్నాయి, తర్వాత వాటి సామర్థ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంటే ఆపరేషన్ స్టాటస్, ఆపరేషన్ రెడీనెస్ అనేది, సైబర్ సెక్యూరిటీ, కొత్త టెక్నాలజీలు ఎలా అమలు జరుపుతున్నారు, స్పెషల్ ఫోర్సెస్ ఏంటి, ఆర్మీ బడ్జెట్ ఎంత ఉంది, మిలిటరీ బడ్జెట్ జీడీపీలో ఎంత ఉంది, ఇంకా అవసరమైతే ఎంత పెట్టగలుగుతారు, ఎంత కాలం వీళ్ళు యుద్ధం చేయగలుగుతారు, తర్వాత ఫైర్ పవర్ అంటారు, అంటే మందుగుండి సామాగ్రి ఎన్ని రోజులకి సరిపోతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి, జోగ్రఫీ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇది నువ్వు రూపొందిస్తారన్నమాట. అంటే ఇండియా 4th ప్లేస్ అంటే ఇండియా ఆల్రెడీ గ్లోబల్ మిలిటరీ లీడర్ అనే చెప్పొచ్చండి. 4th ప్లేస్ అంటే చాలా పెద్ద విశేషం ఇది. అంటే మోడీ కాలంలో మనకి ఏమవుతుందంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఈ ఆర్మీలో పెట్టి ఇప్పుడు ఆమ్కా, మార్క్ 1, మార్క్ 2 తేజస్ యుద్ధ విమానాలు, తర్వాత ఆమ్కాన్ 5th జనరేషన్ రూపకల్పన మన భారతదేశంలోనే జరగడం, తర్వాత న్యూక్లియర్కి ఎక్స్పాన్షన్, న్యూక్లియర్ మిసైల్ అగ్ని 5 దాకా మనం పరీక్షించేయడం, తర్వాత K4, K5 మిసైల్స్, SSB అన్ని అణు క్షిపణులు మనం రెడీ చేసేసుకోవడం, తర్వాత ప్రతి 40 రోజులకు ఒక నేవల్ షిప్ని ప్రవేశపెట్టడం, అంటే ఒక ర్యాపిడ్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ మోడర్నైజేషన్ జరిగిపోతుందండి, ఆర్మీ మోడర్నైజేషన్. తర్వాత ఎన్నో ఫోర్సెస్, లక్షల కొద్ది స్పెషల్ ఫోర్సెస్, సైబర్ ఫోర్సెస్, డ్రోన్ టెక్నాలజీలు, స్పేస్ ఫోర్స్, ఇవన్నీ మనం అధునాతనంగా తయారు చేసేసుకుంటున్నాం అనమాట. అందుకే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో 4వ ప్లేస్ అంటే ఇంకా దాన్ని ఇంకా శక్తివంతంగా చేసుకుపోతున్నాం. ఒక ఇండియా ఒక గ్లోబల్ మిలిటరీ పవర్గా ఇప్పటికే ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు.